అందరికీ నమస్తే అండి. అరుణ్ శివేడ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే. శివప్రసాద్‌ను. ఈరోజు మీకు ఈ వీడియోలో కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల ప్రేమ అనేది వదులుకోలేరు. మా అబ్బాయి మాకే సొంతం అని భావిస్తుంటారు. అలాగే పెళ్ళైన తర్వాత కోడలు కూడా నా భర్త నాకే సొంతం అని భావిస్తుంటారు. ఇలా వీరి మధ్యలో సంఘర్షణ ఫలితంగా మధ్యలో మగపిల్లవాళ్ళు అనేది నలిగిపోతుంటారు. వారి గురించి కొద్దిగా విశ్లేషణగా మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులు అనేవారు పిల్లల్ని, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎంతో ప్రేమగా పెంచుతారు. వారికి ఉద్యోగాలు వచ్చేదాకా బాధ్యతలన్నీ చూసుకుంటూ అనుక్షణం వాళ్ళ ఆరోగ్య విషయాలు అన్ని పట్టించుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకు మంచి ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తుంటారు. కానీ అదే సమయంలో ఏంటంటే వాళ్ళ మీద మమకారం అనేది అధికంగా పెంచుకుంటారు తల్లిదండ్రులు అనేవారు. అదేంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేదే. కొంతమంది ఏంటంటే జర్నీతో పాటు కఠినంగా మారుతుంటారు కాలంతో పాటు. కొంతమంది మారలేరు. ఈ మారలేని వారు ఏమవుతుంది అంటే వారి వివాహం తర్వాత కూడా వాళ్ళని అదే ఆలోచనతో మా అబ్బాయి మా అమ్మతో ఎంతో ప్రేమగా ఉండాలి అని కోరుకుంటుంటారు. కానీ వివాహం అయిన తర్వాత వీళ్ళున్న సామాజిక పరిస్థితుల ప్రకారం ఏమవుతుంది అంటే ఎక్కువ భార్య వైపే మొగ్గు చూపాల్సింది పరిస్థితులు అనేది ప్రతి కొడుకుగా అతను చేయాల్సి వస్తుంది. దానివల్ల తల్లిదండ్రులు కొద్దిమంది మనోవేదకు గురి అవ్వడం, సమస్యలు రావడం, తగ్గులు రావడం అన్నీ చేస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఎంతో ధైర్యంగా నిబ్రంగా ఉండి మనం ఎంతో ప్రేమగా పెంచాం పిల్లల్ని. కానీ వాళ్ళ మీద మమకారం అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. మనం జీవించి ఉన్నంత కాలము వాళ్ళ మీద మమకారం అనేది ఉంటుంది. కానీ మనం ఏంటంటే ఒక మెట్టు దిగి వాళ్ళ సంతోషం కంటే మన మమకారం అనేది తక్కువే అనుకుని భావించి వాళ్ళ సంతోషానికి ప్రాధాన్యత ఇచ్చి కొడుకు కోడలు ఎంతో సంతోషంగా ఉండి ముందుకు వెళ్ళడానికి మనం ప్రాధాన్యత అనేది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎలా సంతోషాలు అనేది అనుభవించామో ఆ ఏజ్లో వాళ్ళు కూడా అలాగే అనుభవించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి మంచి భవిష్యత్తు అనేది ఇవ్వాలి, అండగా ఉండాలి. వారి పట్ల మనం కొద్దిగా ఒక మెట్టు తగ్గి ఉండాలి. ఎందుకంటే మనం కొడుకు మీద ప్రేమ ఉంటుంది, కానీ మరి మ్యారేజ్ అయిన తర్వాత తను పూర్తిగా మనకి న్యాయం అనేది ఎదురెగలాగనేది మనకి పూర్తి సాటిస్ఫైగా ఉండలేదు. తన భార్యతో కూడా సమయం కేటాయించాలి, మాట్లాడుకోవాలి, సంతోషంగా వాళ్ళు ఉండాలి, వాళ్ళు నచ్చిన విధంగా బతకాలి. వేళ ఒకరికొకళ్ళ అభిప్రాయాలు అనేది తెలుసుకుంటూ ఒకరికొకళ్ళ అభిప్రాయాలను గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. ఆ క్రమంలో ప్రతిదీ తల్లిదండ్రులు చెప్పి చేయాలనేది చేయలేరు. మాకు చెప్పకుండా పెద్దోడైపోయాడనే భావన అనేది వీళ్ళు మనసులో పెట్టుకొని బాధపడిపోవడం, అటువంటివన్నీ వదిలేయాలండి. ఒకటే, మనం మన బాధ్యతగా వాళ్ళని పెంచాం, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇచ్చాం, మంచి భార్యను తీసుకొచ్చి వివాహం చేస్తాం, వాళ్ళు సంతోషంగా ఉండాలి, అంతకంటే మనకేం కావాలి అనే భావన అనేది మనసులో పెట్టుకుంటే పెద్దలందరికీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ ఆలోచించిన కొద్దీ మన అనారోగ్యం తప్పించి దానిలో ఏమి అవకాశం ఉండదు. ఇవాళ కాదు రేపైనా మనం ఆ రాజధోరణికి అనేది వచ్చినప్పుడే వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది. మనం దానికి భిన్నంగా ఏ రకంగా ఆలోచించినా వాళ్ళ జీవితంలో సమస్యలు అనేవి బయలుదేరుతాయి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఈ విషయం అనేది. ఎందుకంటే నా అనుభవంగా, నా వ్యాపార అనుభవంగా, నా వ్యాపార మిత్రులు, నా కస్టమర్లు ఎంతోమంది నా దగ్గర వచ్చి నుంచుని మాట్లాడేటప్పుడు వారి అభిప్రాయాలు తెలియజేసినప్పుడు వాటన్నిటిని నేను ఒక ఆలోచనగా చేసి ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను నా అనుభవంగా. ఎందుకంటే మనం పెరిగే కొద్దీ బంధం అనేది ప్రేమగా ఉండాలి. అంతేగాని మనం పెంచుకున్న కొద్దీ మానసికంగా సమస్యకు గురవుతాం. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా వారి కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరూ సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛను అనేది ఇచ్చి మనం ఎంతో పెద్దతనాన్ని హుందాగా నిలుపుకుందామని మనందరం కోరుకుంటూ ఈ వీడియో మీకు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.